నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. చాలా టేస్టీగా ఉండే టమోటా ఉడుకు పచ్చడి, అదే అండి ఇన్స్టెంట్ టమోటా నిలవ పచ్చడి కూడా అప్పటికప్పుడు ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చు. మీకు నేను 1 కిలో క్వాంటిటీకి చెప్తున్నానండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. 1 కిలోకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం లెక్కండి. మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే కాస్త తక్కువ వేసుకోండి. ఈ చింతపండులో పిక్కలు అవి లేకుండా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఒక బాండీలో 1 కిలోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. బయట అయితే కనీసం 2-3 మంత్స్ నిల్వ ఉంటుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టమోటాలని 1కి 4 ముక్కలుగా కట్ చేసుకుని వేగిపోయినాయి కదా, పక్కన తీసుకుందాం. మరీ మాడకుండా లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు వేగి సువాసన బాగుంటుందన్నమాట. అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మాడినట్టు రాదనమాట. మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు మొత్తం వేసేసుకోవాలి. ఇవి చల్లారిపోయినాయి కదా, గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా టమోటాలు మగ్గే లోపుని ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటే పచ్చళ్ళకి దేనికైనా గళ్ళుప్పు వేసుకుంటే మంచిదన్నమాట. అలా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేసరికి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీకు ఎంత జారుగా కావాలో ముక్క మొత్తం ఉడకాలండి. ఉడికేలా చూసుకుని కాస్త నీరు ఎగిరింది అనిపించుకున్నప్పుడు ముందుగా మనం పిక్కలు కాడలు అవన్నీ తీసుకుంటాం కదా, చింతపండు తీసేసుకుని ఆ చింతపండు ఇందులో వేసేసుకోండి. చింతపండు కూడా ఉడికిపోయి మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కూడా వేసుకున్నాం కదా. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ శ్రమ పడకుండా ఎండది ఉండదు, బాల్కనీలో సరిపోదు అనుకున్నప్పుడు ఇలా కూడా ఇన్స్టెంట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఇన్స్టెంట్ పచ్చళ్ళు పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రేవీగా చిక్కబడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులోని కారం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే బేసిన్లో ట్రాన్స్ఫర్ చేశాను చల్లారుతుందని. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లి ఒక 2-3 వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కాస్త ఇంగువ, కారం అండి 100 గ్రాముల కారం. మీకు బాగా రెడ్ కలర్లో ఉన్న కారం తీసుకుంటే బాగుంటుంది. నా కారం అంతా పెద్ద మరీ రెడ్ కలర్లో బళ్ళారి కారం అవి కాదు, మామూలు ప్రియా కారమే వేసాను. అందుకు కొంచెం తగ్గించి వేసాను. ప్రియా కారం కొంచెం ఎక్కువ ఉంటుంది, కారం ఘాటు ఎక్కువ ఉంటుంది. ముందుగా పొడి కొట్టుకున్న పొడి కూడా ఒక 2 స్పూన్స్, కాస్త మిగిలితే ఉంచేసుకోండి. మొత్తం వేసేయాల్సిన అవసరం లేదు, చూసుకుని వేసుకోండి. ఈ పచ్చడి చేసిన రోజు బాగుంటుంది, మరుసటి రోజు ఇంకా బాగుంటుంది. కాస్త ఊరుతుంది కదా. ఈ పొడి వేస్తాం కాబట్టి చేసిన వెంటనే చిన్న చిరిచేది ఉంటుందన్నమాట. మెంతుల పొడి కదండి, మెంతులు కాస్త ఆవాల పొడి కదా. ఇలా కలిపేసేసుకున్నాం. ఈలోపు తాలింపు వేసుకుందాం. కడాయి వేడైపోయింది. 1 కిలోకి 1/2 లీటర్ నూనె పడుతుందండి. నేను 200 ml ఆయిల్ తీసుకున్నాను. అది వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదు. నేనైతే నువ్వుల పప్పు నూనె వాడుతున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర
ఈ పోపు ఎంత బాగుంటేనే పచ్చడి అంత టేస్ట్ వస్తుంది. ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక పావు స్పూన్ ఇంగువ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఏంటంటే పచ్చళ్ళకి ఇంగువ పోపు బాగుంటుంది కదా. ఆ ఇంగువ పడేసరికి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది, పరిమళం వస్తుంది అన్నమాట. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పోపు ఎంత కష్టపడింది, పోపు కానీ మాడిందంటే పచ్చడి అంతా కూడా మాడిన వాసన వస్తుంది. వెల్లుల్లి గుళ్ళు కాస్త దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అన్నమాట. ఇది పొడి ఇంగువ అండి, పొడి ఇంగువ కాబట్టి వేసేసాను. లేదు ముద్ద ఇంగువ అయితే పాలల్లో నానబెట్టి గోరువెచ్చని నీళ్ళల్లో కానీ 1 స్పూన్ నీళ్ళు వేసి నానబెట్టుకుని ఆ నీళ్ళు వేసుకోవాలి. కాస్త కరివేపాకు బాగా వేగిన స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వేడి మీద కలపకూడదండి, ఇది బాగా చల్లారాలి. తాలింపు బాగా చల్లారిన తర్వాతే కలపాలి. వేడి మీద ఎప్పుడైతే కలుపుతామో ఆవిరి వస్తుంది. ముందుగా మనం సిద్ధం చేసుకున్న పచ్చడిని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఇలా తాలింపులో వేసేసుకోండి. అంతే అండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ టమాటా పచ్చడి, నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఎక్కడా చుక్క నీరు తడి తగలకుండా వేడి చేసి ఉడికించలేదండి, మగ్గించాం. ఉడికించడం అంటే నీళ్ళు వేసి ఉడికించడం అండి. దాంట్లో ఉన్న నీరుతోనే అది మగ్గింది కాబట్టి అంత త్వరగా పాడవదు అనమాట. ప్లస్ ఆయిల్, ఉప్పు కరెక్ట్గా ఉంటే పచ్చడి కూడా త్వరగా చెడిపోదండి, బాగుంటుంది. ఉప్పు కూడా కరెక్ట్గా పడాలన్నమాట. ఇలా కలిపేసేసుకుని ఒక 2 గంటలు దాన్ని అలా వదిలేసేయాలి. అందులోని వేడి అంతా ఆవిరైపోయి పచ్చడినప్పుడు వేరే కంటైనర్లోకి గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా, ఇందాకటికి ఇప్పటికి కాస్త ఆయిల్ చిమ్ముతుంది పైకి. నెక్స్ట్ డేకి ఇంకా ఆయిల్ చిమ్ముతుంది. మీరు కాస్త లోతుగా ఉన్న దాంట్లో పెట్టుకోండి, ఎందుకంటే మీలో దాంట్లో ఏమైనా చిన్న తడిగానే ఉంటే బొస పైకి వాటర్గా వస్తుంది అనమాట, పొంగినట్టు వస్తుంది. లేదు కదా, నెక్స్ట్ డేకి ఎలాంటి పొంగు రాలేదండి, కరెక్ట్గా మెజరింగ్ అంతా కూడా సరిపోయింది. ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దామా. మొత్తం కాస్త అన్నం వేసుకుని, పచ్చడి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కానీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది ఇన్స్టెంట్ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.